అందరికీ నమస్కారం. ఈరోజు మురళీ నాయక్, నిన్న కల్నల్ సంతోష్ బాబు, మొన్న ముకుంద వరదరాజన్ ఇలాంటి వీర సైనికులు ఎంతోమంది దేశం కోసం ప్రాణాలర్పించారు. అలాంటి వీర సైనికులు కన్న వీరతల్లులకి మా ఈ పాట అంకితం. తలుచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. తలుచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. ఏమని చెప్పను బాధ, ఎంతని ఏడ్వను నేను, ఎవరికి చెప్పిన గాని అర్థం కాదు. ఏమని చెప్పను బాధ, ఎంతని ఏడ్వను నేను, ఎవరికి చెప్పిన గాని అర్థం కాదు. ఇది కన్న తల్లి బాధ, ఇది కడుపు కోత బాధ. తలుచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. తలుచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. కొడుకు పుట్టాడని ఎంతో సంబరపడ్డాము, కొడుకు ఎదుగుతుంటే మాకు ఆసరా అనుకున్నాం. కొడుకు పుట్టాడని ఎంతో సంబరపడ్డాము, కొడుకు ఎదుగుతుంటే మాకు ఆసరా అనుకున్నాం. ఎదిగిన కొడుకు దేశ సేవకెళతానంటే లోపలి మురిసాము, భయపడుతూ పంపించాము. తలుచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. తలుచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. ఊరిలో రాష్ట్రం కాని రాష్ట్రంలో, ఊరు కాని ఊరిలో రాష్ట్రం కాని రాష్ట్రంలో, గడ్డ కట్టె మంచుల్లో ఎంత కష్టపడ్డాడో, ఎంత దిగులు చెందాడో. ఏ రోజు చెప్పలేదు ఆ భరత మాత రక్షణే ముఖ్యమన్నాడు.
తల్లులన్నాడు. తలచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. తలచుకుంటే చాలు హృదయ వేదన, కళ్ళు మూస్తే చాలు కలల వేదన. ఆపరేషన్ సింధూరంటూ సరిహద్దులు వణుకుతూ ఉంటే, యుద్ధానికి సిద్ధమైన మురళి. ఆపరేషన్ సింధూరంటూ యుద్ధానికి సిద్ధమైన మురళి. యుద్ధంలో శత్రువులను మట్టు పెట్టాడు, శత్రువుల బుల్లెట్లకు ఎదురు నిలిచాడు. చివరికి వీర మరణం పొందాడు. భరతమాత నుదిటి మీద సింధూరంలా నిలిచాడు. నా బిడ్డ వీరమరణం పొంది భౌతికంగా మాకు దూరమై ఉండొచ్చు, కానీ ఎంతోమంది దేశంలోని తల్లుల నుదుట సింధూరమై నిలిచాడు. నా బిడ్డ చనిపోయిన కోట్ల మంది భారతీయుల నైతిక మద్దతు నాకు, మా కుటుంబానికి ధైర్యాన్ని నూరుపోసాయి. జై జవాన్, జై హింద్.